ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ 2024కి సంబంధించినటువంటి బైపీసీ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ది కట్ ఆఫ్ తీసుకొని మీ ముందైతే ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మీరు ఏం చేస్తారంటే ర్యాంక్ వర్సెస్ కోర్స్, అంటే ఈ కోర్స్కి అంటే ఈ ర్యాంక్కి ఈ కోర్స్ వస్తుంది, లేదా ఈ కోర్స్కి ఈ ర్యాంక్ వస్తే ఈ కోర్సులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్, ఫార్మసీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఏ కోర్సెస్లో అయినా మీరు జాయిన్ అవ్వడానికైతే మీరు ఈ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఏంటి అంటే ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ నేనైతే ఫుల్ గైడెన్స్ ఇస్తాను, ఫర్ ఫ్రీగా, ఎలాంటి కాస్ట్ అయితే మీకు లేకుండా అయితే నేనైతే ఫ్రీ గైడెన్స్ అయితే మీకు అయితే ఇస్తాను. సో ఎలాంటి మెంటర్షిప్స్ లేకుండా. ఫర్ దట్ అయితే మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైమ్, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ ర్యాంక్ వర్సెస్ కోర్స్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే ఫర్ బైపీసీ ఎంసెట్ 2024 క్యాండిడేట్స్ కొరకి. ఎందుకు అంటే ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ ఇయర్ వాళ్ళు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చింది, ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ కోర్సులో సీట్ వస్తుంది అనేసి ఒక అనాలిసిస్కి అయితే మీరు రావచ్చు అనమాట. సో దీని కొరకైతే మీరు ఒక పేపర్ పెన్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఒక రాస్తా ఉండండి ఈ వీడియో చూస్తూ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఈ ర్యాంక్ వచ్చింది, మీది కేటగిరీ లైక్ అనుకుందాం ఏదో కేటగిరీ, ఆ కేటగిరీని బేస్ చేసుకొని మీకు వచ్చిన ర్యాంక్కి ఎందులో సీట్ రావచ్చు అనేది అయితే మీరు ఒక ఐడియాకి రావచ్చు అనమాట. సో దానికోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఏ కోర్సులో అయినా సీట్ రావాలి అని అంటే ఫస్ట్ మనకి అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది తెలియాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ప్రతి ఇయర్ సీట్స్ అనేవి అంతగా పెరగవు అనమాట. మహా అనుకుంటే ఒక కొత్త కాలేజ్ వస్తే మహా అంటే ఒకటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొత్త కాలేజ్లో ఒక 60 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అంటే అంతగా అనుకుంటే. సో కానీ మనకి అగ్రికల్చర్ వెటర్నరీలో కాలేజీలు అయితే పెరగవు అనమాట. సో బట్ ఫార్మసీ, నర్సింగ్ కాలేజెస్లో మాత్రం, అంటే నర్సింగ్ కాలేజెస్ కావచ్చు, ఫార్మసీ కాలేజెస్ కావచ్చు, ప్రతి ఇయర్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా పెరిగిపోతున్నారు వీటికి. సో ఈ పర్టికులర్ ర్యాంక్ ఏదైతే మీకు వస్తుందో దానికి తగ్గట్టుగా మీకు ఏ కోర్సులో సీట్ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఆ వివిధ రకాల కోర్సెస్లో అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకి ఇక్కడ 960 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 960 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మళ్ళీ ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఏదైతే ఇక్కడ ఉందో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ సైన్స్ అయితే ఇది వేరు. సో ఇవి మూడింటిని కలుపుకొని మనం మాట్లాడుకున్నట్టయితే 960 సీట్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ ఇన్ని కాలేజ్లో. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఒకటి ఐడియా పెట్టుకోండి, మీకైతే ఇన్ని కాలేజ్లో అగ్రికల్చర్ సీట్స్ వచ్చేసి ఈ కాలేజ్లో ఇన్ని ఉన్నాయనేసి మీరైతే ఐడియా పెట్టుకోండి ఒకటి. సో వెటర్నరీ కాలేజెస్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణలో వచ్చేసి ఓన్లీ 5 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి, ఇది అందరికీ తెలుసు అనమాట. సో దీంట్లోకి వెళ్ళి 5 కాలేజెస్లో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఓవరాల్గా 300 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెటర్నరీ సైన్స్కి చాలా టఫ్. ఇందులో ఈ కాలేజ్లో 300 సీట్స్కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే చాలా టఫ్ అయితే ఉంటుంది. ర్యాంక్ అయితే చాలా మంచిగా వచ్చి ఉండాలి. సో ఈ విషయంగా మనమైతే కాలేజెస్ నేమ్స్ కూడా మీరైతే తెలుసుకోండి ఎక్కడ ఉన్నాయి అనేసి. రాజేంద్ర నగర్, కొరుట్ల, కామారెడ్డి అండ్ వనపర్తి అండ్ మమ్మూరు, వరంగల్లో ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, అలానే నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్టయితే నర్సింగ్ గురించి. నర్సింగ్లో దాదాపు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలుపుకొని ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే నేను చూపిస్తున్నాను, ఆగండి. సో మొత్తంగా మనకి నర్సింగ్లో వచ్చేసి నర్సింగ్ కదా. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఉంది కదా 110 and 6,640 అనేసి. సో ఇక్కడ వచ్చేసి దాదాపు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలుపుకొని ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే టోటల్గా ఓవరాల్ వచ్చేసి 110 కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి మనకి సీట్స్ వచ్చేసి ఈ 110 కాలేజ్లో కలుపుకొని వచ్చేసి 6,640, అంటే ఈ ఇయర్ది ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుకి. సో ఈరోజు ఎంత డేట్, ఈ రోజుకి మనకి పెరిగినటువంటి సీట్స్ ఇంత అనమాట. లాస్ట్ ఇయర్ మొన్నటి వరకు ఎంత ఉండే అంటే ఒక 15-20 days బ్యాక్ వరకు అయితే 6,500 అయితే ఉండే అనమాట. సో మనకి మొన్నటి వరకు వచ్చేసి 6,500 ఉన్నది, కాస్త ఈ రోజు వచ్చేసి ఎంత అయిందంటే 6,640 సీట్స్ అయితే పెరిగినాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక ఎంతంటే ఒక 1000 సీట్స్, అంటే మనకి 6,500 ఉండే మొన్నటి వరకు. ఈ రోజు వచ్చేసి చూసుకున్నట్టయితే 100 అంటే 140 సీట్స్ అయితే పెరిగినాయి. సో ఇక్కడ 140 సీట్స్ పెరిగినాయి. సో దాంతో ఇంకా ముందు అంటే ఇంకా
ఇంకొన్ని రోజులకి మన కౌన్సిలింగ్ వచ్చేసి ఎంపీసీ కౌన్సిలింగ్ అయిపోవాలి, తర్వాత అగ్రికల్చర్ వెటర్నరీ సైన్స్ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోవాలి. అప్పటి వరకు కూడా మనకి ఇంకేమైనా కాలేజెస్ కనుక యాడ్ అయిపోతే, అంటే ఇప్పుడు ఏవైతే కన్స్ట్రక్ట్ జరుగుతున్నాయో సో అవి కనుక యాడ్ అయినాయి అనుకోండి, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కూడా మళ్ళీ రావచ్చు అనమాట, మేబీ ఇంకా పెరగవచ్చు. సో అందుకోసం చెప్తున్నాను. సో ఇది మాత్రమే లెక్క కాదు, ఇది ఈ రోజు వరకు లెక్క. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే విషయం ఫ్రెండ్స్, ఈ కోర్స్ ఏదైతే నర్సింగ్ కోర్స్ ఉందో ఇది బోత్ జెండర్స్, ఎవరైతే గర్ల్స్ అండ్ బాయ్స్ ఉంటారో సో వాళ్ళందరూ చేయొచ్చు. ఈ కోర్స్కి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. పాండమిక్ తర్వాత వచ్చేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నర్సింగ్ చేసిన వాళ్ళకి అయితే ఎక్కువ డిమాండ్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో అయినా బయట కంట్రీస్లో అయినా. సో మీరు కనుక ఇప్పుడు ఇది చేస్తే మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది అని అయితే నేనైతే గ్యారంటీ కూడా ఇవ్వగలను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫార్మసీ అనమాట. ఫార్మసీలో టోటల్గా వచ్చేసి మనకి 114 అంటే 114 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దీంట్లోంచి 144 కాలేజెస్ ఉన్నాయి కదా, అందులోంచి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 6,910 సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 6,910 సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ వచ్చేసి మనకైతే 7,000 అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు పెరగవచ్చు కదా. లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను 6,900 అనేసి. సో ఈ ఇయర్ ఇంకా అంత అనుకుంటే మనకి 7,000 వరకు అయితే పెరగవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సో నౌ బ్రోస్ యూ జస్ట్ న్యూ వాట్ ఆర్ ద కోర్సెస్ అండ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ఇట్ అనేసి. సో నౌ వీఆర్ గోయింగ్ టు కంపేర్ యువర్ ర్యాంక్ విత్ ద కోర్స్ యూ విల్ గెట్. ఓకేనా? సో అంటే మీకు అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ కోర్స్ వస్తుంది అనేది మనమైతే ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ మీరైతే ఇదైతే చూసుకోండి. మనకైతే ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, చూడండి, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ అండ్ హార్టికల్చర్ వాళ్ళకి సెపరేట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఫర్ కౌన్సిలింగ్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్కి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ ఫార్మసీకి సెపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరికీ బైపీసీ వాళ్ళకి కంబైన్డ్గా ఒకటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని కౌన్సిలింగ్స్కి పార్టిసిపేట్ చేయాలి అనేసి ఉండదు. ఎంపీసీ వాళ్ళలాగా డైరెక్ట్ సెపరేట్ అయితే కౌన్సిలింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏముంటాయో. సో కౌన్సిలింగ్ జరగడానికి అంటే మీకు సీట్ రావాలి అంటే ఫస్ట్ నుంచి ఏం చేయాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్లో కనుక మీ పేరు వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్, అంతే. సో దట్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చినంత మాత్రాన మీరు కనుక మీకు సీట్ వస్తుందని గ్యారంటీ కాదు. మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో కరెక్ట్గా మీ యొక్క ర్యాంక్ కార్డు, ఐపీ మార్క్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫై చేసుకొని మీకైతే ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చిందంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఆ వెబ్ ఆప్షన్స్లో కరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు సీట్ అనేది అలర్ట్ చేశారు. సో తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత వచ్చేది ఏంటి, సీట్ అలాట్మెంట్స్ అని. వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ అలాట్మెంట్స్ తర్వాత మళ్ళీ మీకు ఓరియంటేషన్ ఆఫ్ క్లాసెస్ కావచ్చు, నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి అంటే సెపరేట్ మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ రౌండ్స్ కండక్ట్ చేస్తారు కదా. సో దానికి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. వన్స్ మీకు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వచ్చింది, ఆ సీట్ తప్పకుండా రిపోర్టింగ్ చేయాలి. అంటే రిపోర్టింగ్ చేయకపోతే అంటే కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే కనుక మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మీరైతే మూవ్ ఆన్ అయితే అవ్వండి. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, లాస్ట్ వీడియోలో చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే చూసుకోండి, మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించింది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే. సో ఓవరాల్గా వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అన్ని అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఇవన్నిటికీ కౌన్సిలింగ్ అనేది ఇది కండక్ట్ చేస్తుంది అనమాట ఈ యూనివర్సిటీ. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, లక్ష్మీ రిత్విక అనే ఒక ఫీమేల్ క్యాండిడేట్ అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్. అంటే ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ టీఎస్ ఎంసెట్ యొక్క ఇక్కడ చూసుకోండి, టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంక్ వచ్చేసి ఎంత వచ్చిందంటే 352 ర్యాంక్ అనమాట. సో వీళ్ళకి ఏం స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫార్మర్ కోటా లేదు అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంది, ఓసీ క్యాండిడేట్ ఫీమేల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 352 అనమాట. సో అదే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ర్యాంక్ చూస్తే, సో లాస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే ఇక్కడ చూడండి, చైతన్య అనమాట. తిని కూడా ఫీమేల్ ఎస్సీ క్యాండిడేట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది అంటే ర్యాంక్ వచ్చేసి చూడండి 91,721 అనమాట. సో ర్యాంక్ టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంక్ వచ్చేసి 91,000
అంటే చాలా హైగా పోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ వాళ్ళ నేమ్ కూడా వచ్చేసి ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట, మెరిట్ లిస్ట్లో ఇచ్చారు. అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, వీళ్ళు కూడా లైక్ లాస్ట్కి అంటే మనకి అంటే అగ్రికల్చర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికైతే ఎలిజిబుల్. బట్ ఇంత ర్యాంక్ వచ్చింది అన్న మరి మాకు సీట్ వస్తుందా అంటే అది గ్యారంటీ ఇవ్వలేము. ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై ద అప్లికెంట్స్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. Mere appearing his or her name in the merit list does not guarantee admission and cannot claim eligibility. The applicant has to fulfill the eligibility criteria as prescribed in the prospectus. అంటే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని లైక్ ఫర్దర్గా వచ్చినటువంటి మీకు ఏమేమి వచ్చినాయో, సో లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు 920 మార్క్స్ వచ్చినాయి, లైక్ అలా కాదు, మనకు ఎంసెట్ యొక్క ర్యాంక్ వచ్చేసి 352 వచ్చింది ఒక పర్సన్కి. మరో పర్సన్ మనకు చాలా అయిపోయిన తర్వాత అందరు అయిపోయిన తర్వాత లాస్ట్ ఎంత అంటే ఒక 10,000 ఉంది, 10,000 ర్యాంక్ వచ్చింది ఒక పర్సన్కి. సో మధ్యలో ఉంటారు కదా వీళ్ళందరూ. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా వచ్చేసి చూసుకున్నట్లయితే ఒక 6,000 సీట్స్ ఉన్నాయి. 6,000 సీట్స్ అంటే ఇప్పుడు 352, ఇప్పుడు మనకి 10,000 ఉంది కదా, 10,000లో 6,000 వచ్చేసి ఇక్కడ మధ్యలో ఫిల్ అయిపోయినాయి. సో ఇంకా 10,000 వరకు అంటే ఇక్కడ 6,000 ఫిల్ అయిపోయినాయి కదా, అంటే ఆల్మోస్ట్ ఒక 820 వరకు 820 ర్యాంక్ వరకు అయితే ఇక్కడ 6,000 సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు చూడండి, మనకి 8,200 ర్యాంక్ వరకు అయితే వచ్చేసింది, అయిపోయింది, ఇక్కడ సీట్స్ ఫిల్ అయిపోయినాయి. అంటే మిగతా వచ్చేసి ఇప్పుడు ఏదైతే 8,400 నుంచి మొదలెట్టుకుంటే 10,000 వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ అని ఇంకా వేస్ట్ అనమాట, వాళ్ళు ఇంకా వేకెంట్, సో వాళ్ళకి సీట్స్ అనేవి రావు. సో ఆ పద్ధతిలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 91,000 వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, కానీ వాళ్ళకి సీట్ అనేది గ్యారంటీ ఇస్తారా అంటే లేదనమాట. సో నేను కట్ ఆఫ్ కూడా చూపిస్తాను, ఆగండి. సో మనకి కట్ ఆఫ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట 2023-24. సో ఇక్కడ చూడండి మనకి కోర్సెస్ ఏమున్నాయంటే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్. అంటే ఇక్కడ మీరు ఇవి రెండింటికైతే ఇప్పుడు చూసుకోండి. ఇక్కడ ఓసీ కేటగిరీ వచ్చేసి చూస్తే ఓసీలో ఇక్కడ లోకల్ ఉంటుంది అండ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అనమాట, ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ అండ్ ఎన్ఆర్ అంటే ఇక్కడ మనకి ఎఫ్ఆర్ అంటే ఫార్మర్ కూడా అనమాట. సో అన్రిజర్వ్డ్లో అంటే నాన్ లోకల్ వాళ్ళకి, అంటే తెలంగాణ వాళ్ళకి కాకుండా మిగతా స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2,143 ఇక్కడ ఈ ర్యాంక్ వరకు అయితే వెళ్ళిందనమాట కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఎవరికైతే అన్రిజర్వ్డ్లో ఫార్మర్ కోటా ఉంటుందో వాళ్ళకి వచ్చేసి 3,244 ర్యాంక్ వరకు అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ లోకల్లో చూసుకున్నట్టయితే మనకి నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి వచ్చేసి 3,855కి వెళ్ళింది. అండ్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకైతే 4,574 వరకు అయితే వచ్చేసింది ర్యాంక్. అంటే ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం వెటర్నరీ సైన్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 4,574 వచ్చింది కదా ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి లోకల్లో ఓసీ కేటగిరీలో, ఆల్మోస్ట్ 5,000 వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఇయర్ అంటే మీకు 5,000 ర్యాంక్ వచ్చినా మీరు ఎలిజిబుల్ అవుతారు, మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అంటే ఓసీ కేటగిరీలో ఈ ఇయర్ వాళ్ళకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఏ కేటగిరీలో చూసుకున్నట్టయితే మీరు చూడండి ఇక్కడ బీసీఏలో చూడండి, అన్రిజర్వ్లో వచ్చేసి ఫార్మర్ కోటా అండ్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి ఫార్మర్ కోటాలో 4,612 మార్క్స్ వచ్చినా కానీ సీట్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి అన్రిజర్వ్లో, అంటే అన్రిజర్వ్ అంటే ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, వేరే ఇతర స్టేట్స్ వాళ్ళకి, సో అదర్ దెన్ తెలంగాణ అనమాట. సో ఇక్కడ నాన్ ఫార్మర్ కోటాలో 2,476 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ ఇచ్చారు. ఇక్కడ లోకల్లో తెలంగాణ వాళ్ళకు చూసుకున్నట్లయితే 8,956 వచ్చినా కానీ ఫార్మర్ కోటాలో సీట్ ఇచ్చారు. అండ్ నాన్ ఫార్మర్ కోటాలో 5,455 వచ్చినా సీట్ ఇచ్చారు. బీసీఏలో చూసుకోండి, లోకల్ వాళ్ళకి 6,000 ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి 6,843 వచ్చిన సీట్ ఇచ్చారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి 5,073 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 5,500 వచ్చినా కానీ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి 7,000 వచ్చినా కానీ సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్లో 2,445 వచ్చిన సీట్ ఇచ్చారు. అంటే ఈ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్లయితే 2,000 ఒక 7 or 600 వచ్చినా కానీ సీట్ ఇస్తారు. అండ్ ఫార్మర్ కోటా వాళ్ళకి సంబంధించిన అంటే డేటా లేదు ఇక్కడ, నేను మళ్ళీ మీకోసం కావాలంటే మళ్ళీ చెప్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ బీ కేటగిరీ చూసుకుంటే లోకల్ వాళ్ళకి ఫార్మర్ కోటా ఉంటే 6,843 అంటే ఆల్మోస్ట్ 7,000 వచ్చినా సీట్ ఇస్తారు ఈ ఇయర్. నాన్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి 5,500 వచ్చినా సీట్ ఇస్తారు. అండ్ యూఆర్ వాళ్ళకి చూసుకుంటే 2,000 నాన్ ఫార్మర్ కోటా ఉంటే 2,445 అంటే 2,600 వచ్చినా సీట్ ఇస్తారు.
అంటే నేను పెద్దగా చెప్పలేను, పెద్దగా చెప్తే ఇన్ కేస్ మళ్ళీ మీకు సీట్ రాకపోతే నన్ను అంటారు, అన్న మరి మీరు అన్నారు సీట్ వస్తుందని మాకు రాలేదు అని అంటారు, బాధపడతారు. కాబట్టి ఆశతో చూస్తూ ఉంటారు. కాబట్టి నేను అందుకోసమే అంతగా ఆశ పెట్టట్లేదు అనమాట. బట్ జస్ట్ నా అనాలిసిస్ ప్రకారం ఎక్కడి వరకు వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. సో బీసీసీ కేటగిరీలో చూసుకున్నట్లయితే లోకల్లో వచ్చేసి నాన్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి వచ్చేసి ఎంతవరకు వచ్చేసిందంటే 4,995 వరకు అయితే వచ్చేసింది. బీసీడీలో చూసుకున్నట్లయితే లోకల్ వాళ్ళకి ఫార్మర్ కోటా ఉంటే 5,500 వరకు వచ్చిన ఈ ఇయర్ అయితే వస్తుంది. అండ్ నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి 4,400 అంటే 5,300 వచ్చిన సీట్ అయితే వస్తుంది. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 1,752 వచ్చిన సీట్ ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ 2,000 కంటే ఎక్కువ వచ్చినా కానీ సీట్ ఇస్తారు. సో బీసీఈలో చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి 7,316 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ 4,840 వచ్చిన నాన్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి లోకల్లో సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి ఇక్కడ లేదనమాట. సో ఎస్సీలో చూసుకున్నట్లయితే మనకి చూసుకోండి, ఎస్సీ క్యాండిడేట్స్లో వచ్చేసి చూసుకున్నట్లయితే లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే 9,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా అయితే 6,100 అంటే 6,500 వచ్చిన సీట్ ఇస్తారు. అన్రిజర్వ్ వాళ్ళకి ఫార్మర్ కోటా ఉంటే 6,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 3,500 వచ్చిన సీట్ ఇస్తారు ఈ ఇయర్. 3,500 కాదు, 3,300 వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎస్టీలో చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేట్కి ఫార్మర్ కోటా ఉంటే 7,000 వచ్చిన సీట్ వస్తుంది. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 8,000 వచ్చిన సీట్ వస్తుంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే ఫార్మర్ కోటా ఉంటే 5,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా అయితే 373 అంటే 500 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందరికీ ఏంటి అంటే నేను చెప్పేది, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో హూ బిలాంగ్స్ టు ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి నేను చూపిస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు లేకపోతే తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు కనుక ఫార్మర్ కోటా కనుక ఉంటే, అంటే 4 years మీరు రూరల్ ఏరియాలో చదివి కనుక ఉంటే తప్పకుండా మీకు సంబంధించిన ఫార్మర్ కోటా సర్టిఫికేట్ కూడా తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కనుక సీట్ వస్తుంది ఎందులో అయినా. సో ఓకేనా, ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటేనే అప్పటి కౌన్సిలింగ్ టైంకి అయితే మీకైతే వస్తుందన్నమాట. సో ఓసీలో ఈడబ్ల్యూఎస్లో చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి ఇక్కడ చూసుకోండి, మనకి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ర్యాంక్ వచ్చేసి 11,165 వరకు వెళ్ళిపోయింది ఫార్మర్ కోటా ఉంటే. సో నాన్ ఫార్మర్ కోటా ఉంటే 7,322 వరకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఒక్క విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లోకల్ ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి 11,000 వరకు వెళ్ళిపోయింది కదా. అదే ఇప్పుడు ఓసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే లోకల్ వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే చూసుకోండి ఇక్కడ 4,574 అంటే చాలా. ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, అక్కడి వరకు. అంటే మీకు 8,000, 11,000, 10,000 ర్యాంక్ వచ్చినా కానీ ఫార్మర్ కోటాలో మీకు సీట్ వస్తుంది. సో అందుకోసమే ప్లీజ్ ఫ్రెండ్స్, ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్. సో దీంట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి లోకల్ వాళ్ళకి వచ్చేసి చూసుకోండి, ఇక్కడ మనకి ఫార్మర్ కోటా ఉంటే 24,453 వరకు వెళ్ళిపోయింది. అంటే అగ్రికల్చర్ కట్ ఆఫ్ ఎంత హైగా ఉన్నా మీకైతే వస్తుందన్నమాట సో సీట్ అనేది. సో చూసుకోండి, లోకల్ వాళ్ళకైతే ఫార్మర్ కోటా ఉంటే 24,000 వచ్చిన సీట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 25,000 వచ్చినా కానీ సీట్ వస్తుంది. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 12,600 వచ్చినా కానీ సీట్ వస్తుంది ఓసీలో. అండ్ ఓసీ అన్రిజర్వ్ వాళ్ళకి ఏపీ వాళ్ళకైతే చూసుకున్నట్లయితే మనకి 11,000 వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది ఫార్మర్ కోటా ఉంటే. నాన్ ఫార్మర్ కోటా ఉంటే 6,450 వచ్చిన సీట్ వస్తుంది. బీసీఏ వాళ్ళకి చూసుకొని ఇక్కడ ఫార్మర్ కోటా ఉంటే 66,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 38,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి చూసుకోండి 29,000 అంటే 30,000 వచ్చిన సీట్ ఇస్తారు ఫార్మర్ కోటా ఉంటే. నాన్ ఫార్మర్ కోటా ఉంటే 17,000 అంటే ఒక ఆల్మోస్ట్ 18,000 వచ్చినా కానీ సీట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ బీసీబీలో చూసుకున్నట్లయితే లోకల్లో ఫార్మర్ కోటా ఉంటే 63,000 వచ్చినా కానీ సీట్ ఇచ్చారు సో బీసీబీ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 29,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి ఫార్మర్ కోటా ఉంటే కనుక 26,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే వాళ్ళకైతే 10,000 వచ్చిన సీట్ ఇస్తారు. నెక్స్ట్ అలాగే బీసీబీ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి అగ్రికల్చర్లో వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే 31,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 21,000 వచ్చిన సీట్ ఇస్తారు. అన్రిజర్వ్ వాళ్ళకి లేదు ఇక్కడ. సో బీసీడీలో చూసుకున్నట్లయితే లోకల్లో వచ్చేసి 49,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ 68,000 వచ్చిన నాన్ ఫార్మర్ కోటా ఉంటే సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే 20,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 11,500 వచ్చిన సీట్ ఇస్తారు. అంటే నేను ఇప్పుడు చెప్పేదానికి ఒక ప్లస్ 300 అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిదానికి 300 అయితే యాడ్ చేసుకోండి. ఓన్లీ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీఏ కేటగిరీ వాళ్ళకి అండ్ బీసీఈ కేటగిరీ వాళ్ళకి అయితే ప్లస్ 500 అయితే యాడ్ చేసుకోండి ప్రతిదానికి నేను చెప్పేదానికి, ఓకేనా. సో ఇప్పుడు బీసీఈలో చూసుకున్నట్లయితే లోకల్లో వచ్చేసి 25,000 వచ్చిన సీట్ ఇస్తారు. అంటే ఈ ఇయర్ వచ్చేసి 25,000 ప్లస్ 500 వేసుకోండి, ఎంత అవుతుంది
మనకి 26,000 అవుతుంది. 26,000 వచ్చిన సీట్ ఇస్తారు ఈ ఇయర్ ఫార్మర్ కోటా ఉంటే. నాన్ ఫార్మర్ కోటా అయితే 58,000 వచ్చిన సీట్ ఇస్తారు అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరి వాళ్ళకి వచ్చేసి మనకి అగ్రికల్చర్లో ఫార్మర్ కోటా ఉంటే 22,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 11,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ ఎస్సీ వాళ్ళకి చూసుకోండి, ఫార్మర్ కోటా ఉంటే 45,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 22,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 17,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 13,000 అంటే 14,000 వచ్చిన సీట్ ఇస్తారు. ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే లోకల్లో వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే 87,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 35,700 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ యూఆర్ అంటే అన్రిజర్వ్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 18,000 వచ్చిన సీట్ ఇస్తారు ఇన్ కేస్ ఫార్మర్ కోటా ఉంటే. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 12,000 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకున్నట్లయితే లోకల్ వచ్చేసి ఫార్మర్ కోటా ఉంటే 76,000 వచ్చినా కానీ సీట్ వస్తుంది ఓసీ వాళ్ళకి. ఇక్కడ చూసుకోండి ఫార్మర్ కోటా ఉంటే. అండ్ నాన్ ఫార్మర్ కోటా ఉంటే 46,000 వచ్చినా సీట్ ఇస్తారు. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి చూసుకున్నట్లయితే ఫార్మర్ కోటా ఉంటే 24,659 వచ్చిన సీట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ నాన్ ఫార్మర్ కోటా అంటే 64,949 వచ్చిన సీట్ ఇస్తారు. సో ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే ఫ్రెండ్స్, కట్ ఆఫ్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఒక బ్యాడ్ న్యూస్ ఏం చెప్తున్నా అంటే ఇదంతా బాగానే ఉంది అన్న, మరి మాకు ఎంత ర్యాంక్ వచ్చిన అగ్రికల్చర్ సీట్ వస్తుంది అంటున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ వర్డ్స్ అనేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక సాడ్ విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇది మీరు ఏమనుకోవద్దు, ఇక్కడ మనకి ఇంత కట్ ఆఫ్ వచ్చింది కదా, సీట్స్ అనేవి అక్కడ లేకపోతుంటే అంటే ఇన్ కేస్ ఇప్పుడు సీట్స్ వచ్చేసి అక్కడ మనకి 6,000 అనుకున్నాం కదా, సో 960 అనుకున్నాం కదా. సో అలానే అదేవిధంగా ఒక అనుకుందాం మహా అంటే ఒక సపోజ్ చెప్తున్నాను ఒక 6,000 సీట్స్ ఉన్నాయి. 6,000 సీట్స్ వచ్చినా కానీ 6,000 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎస్టీలో చూసుకున్నట్లయితే లోకల్లో 87,869 ర్యాంక్ వచ్చింది కదా. సో ఈ లాస్ట్ పర్సన్ అనుకుంటారు నాకు కూడా సీట్ వస్తుందని, కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోయే లోపు ఆ సీట్స్ అనేవి ఫిల్ అయిపోవచ్చు కదా. ఫిల్ అయిపోతే ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి రాదు. ఇన్ కేస్ ఫిల్ అవ్వకపోయి ఉంటే మాత్రం సీట్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయి ఉంటే మరో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, బైపీసీ వాళ్ళు అందరూ ఇదే కోర్స్ చేయాలని ఉండదు. సో చాలామంది ఎంబీబీఎస్కి వెళ్ళిపోతారు, బీడీఎస్కి వెళ్ళిపోతారు, బీఫార్మసీకి వెళ్ళిపోతారు, బీఎస్సీ నర్సింగ్కి వెళ్ళిపోతారు. ఇంకా చూసుకున్నట్టయితే మనకి వివిధ రకాల కోర్సెస్ చాలామంది డిగ్రీకి వెళ్ళిపోతారు. మరికొందరు వచ్చేసి వేరే ఇతర కోర్సెస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొందరు లాంగ్ టర్మ్ చేస్తారు. ఇట్లా అన్నీ తీసేగా వచ్చేసి ఎవ్వరు చాలా మట్టుకి పార్టిసిపేట్ చేయరు. చేసిన వాళ్ళకి ఈ కోర్సెస్ నచ్చవు కొన్ని. సో అందుకోసం చెప్తున్నాను, కట్ ఆఫ్ వచ్చేసి 87,000 వరకు ఇంతవరకు వెళ్ళిపోయింది, మాకు సీట్ వస్తుందా అనుకుంటే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే బైపీసీ చేసిన వాళ్ళు చాలా మంది ఇది కోర్సెస్ చేయరు, కంటిన్యూ చేయరు. మళ్ళీ లాంగ్ టర్మో లేదా వేరే కోర్సెస్ వేరే ఏదైనా తెలిసిన వాళ్ళకి తెలిసిన కోర్సెస్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, సో ఇట్లాంటి కోర్సెస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే వీళ్ళకి వస్తుందంటే వస్తుంది, బట్ గ్యారంటీ అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ సీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ పార్టిసిపేట్ చేస్తే రాదు. పార్టిసిపేట్ చేయకుండా వేరే కోర్సెస్ మనం అనుకున్నట్టుగా వెళ్ళిపోతే మాత్రం వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో మీరు కొంచెం అయితే చూసుకొని ఫస్ట్ స్లాట్స్ అయితే బుక్ చేసుకొని కౌన్సిలింగ్ డే 1 రోజున కనుక ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే కంపల్సరీగా అనుకున్న కోర్సెస్లో సీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, డే 1 రోజు కౌన్సిలింగ్ జరిగే వాళ్ళకి. సో గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మనకి. ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే ఫుల్ ఫ్రీగా అయితే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎంత కష్టమైనా కానీ మీకోసం అయితే నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. ఫర్ దట్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ ఎవ్రీ వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్